అక్కడ గనక దూత మాట్లాడకపోతే అబ్రహాం గారు ఒక్క దెబ్బకాయ నరికేసేవాడు. ఎందుకు? దేవుడే గనక మాట్లాడు. దేవుడు మాట ఎలా ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా మనం సహోదరులకు అర్థం కాల. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనం అన్న తర్వాత యెహోవా వాక్కు నీకెవడు చెప్పాడు? పౌలు గారి కంటే నువ్వు జ్ఞానవంతుడు. పౌలు గారు అన్నాడు ఆది నియమించబడ్డాడు, కానీ అది మన మహిమ నిమిత్తం. వాక్యం అన్న దగ్గరల్లా మన సహోదరు ఏమంటే రాసుకోండి, దేవుని వాక్యం అన్న అక్కడల్లా యేసుక్రీస్తు రాసేసుకోండి. ఇక నేను చెప్తున్నాను కదా, నేను ప్రవక్తని చెప్తున్నాను అన్నట్టుగా మన సహోదరుడు యేసుక్రీస్తు దేవుని వాక్యం అన్న కడలో యేసుక్రీస్తున్నట రాసుకోమన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు అనుకున్నారు తప్ప మాట్లాడింది దేవుడా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము మరి అపార్థం చేసి అనేక మందిని తప్పుడు మార్గంలో నడిపించడానికి మరి ఒక వాక్యాన్ని వాడుకొని మరి పూర్తిగా అబద్ధం చెప్తున్నటువంటి ఒక సహోదరుడు ఏ మాటను అపార్థం చేశాడో ఆ మాటను ఈ రోజున మనం ధ్యానిద్దాము. మరి లేఖనాలను బట్టి ఆలోచిద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా విని చివరి వరకు విని మరి సత్యాన్ని గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే ఆదికాండము 22వ అధ్యాయము మరి కొన్ని వచనాలు 1-2 వచనాలు చూసుకొని వాటిని బట్టి మరి మొట్టమొదట అబ్రహాం గారిని బలి ఎవరు అడిగారు? దేవుడా దూతనా అనే విషయాన్ని చెప్పాడు. మొదటి వచనం ఏముందంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లా అనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ ఈ మాటను బట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ యెహోవా దేవుడే అబ్రహాం గారిని మరి ఇస్సాకును నాకు బలి ఇవ్వమని చెప్పి అడిగినట్టుగా ఇక్కడ ఉంది. అయితే ఆయన తీరా మరి బలి అర్పించడానికి సిద్ధపడి అబ్రహాం గారు ఇలా కత్తెత్తి మరి ఆయనను బలి ఇవ్వడానికి అంటే నరకటానికి సిద్ధపడ్డప్పుడు అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. అది ఏమిటో మనం చూద్దాము. 11వ వచనం, 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనే మాట. ఈ మాటను తీసుకొని అక్కడ యెహోవా అబ్రహాం గారికి చెప్పినట్లుగా ఉంది. ఇక్కడ కత్తెత్తి మరి ఆయన బలి ఇచ్చే ముందు పరలోకము నుండి ఒక దూత అబ్రహామా అని పిలిచింది. అయితే ఇక్కడ మన సహోదరుడి యొక్క ఆలోచన ఏంటంటే, ఇంతకీ అక్కడ బలి అడిగింది ఎవరు అనే దాన్ని పూర్తిగా మన సహోదరుడు దాన్ని అపార్థం చేసేసి పూర్తిగా చిందర బందర చేసి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి తర్వాత ఆయన మాటలకు అర్థమైంది ఏంటంటే 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడట. అయితే 16వ వచనం నుంచి మరి వివరిస్తూ మన సహోదరుడు ఏమంటున్నాడంటే, అబ్రహాం గారికి మరి రెండోసారి యెహోవా దూత రెండవసారి మరి పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కారణము అంటే వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులను గవిని స్వాధీనపరుచుకొందురు అని చెబుతూ 18వ వచనంలో ఒక మాట అన్నాడు. కానీ ఈ మాటను మాత్రం మన సహోదరుడు చెప్పకుండా ఇంతకీ ఈ మాట పలుకుతున్నది ఎవరు అని అంటున్నాడు. అంటే దేవదూత అంటారా లేక యెహోవానా? ఎవరండి సంతానాన్ని విస్తరింపజేసేది? దేవుడా, దేవుని దూత అని చెబుతూ ఒకవేళ దూత లేదంటే దేవుడా అని మనకు అనుమానం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే యెహోవా దూతేనా దేవుడా మీరే చెప్పండి అన్నట్టుగా మనకే ప్రశ్నిస్తూ
అయితే దూతకి ఇంత శక్తి ఉంటుందా? దూతకి ఒక మనిషిని ఆశీర్వదించి నీ సంతతి ఎలా ఉంటుందని చెప్పి చెప్పగలిగేటువంటి అధికారము దూతకు ఉంటుందా అనేది మన సహోదరుని యొక్క ప్రశ్న. అయితే మరి ఇక్కడ దేవుని దూత పలికిందన్న సంగతి మనకు దేవుని దూతే మరి అబ్రహాం గారిని పిలిచినట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి సహోదరుడి గురించి ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ దేవుడు దూత ద్వారా పలికాడు అనుకుందాం, మనం ఆయన చెప్పే విషయం దూత ద్వారా పలికాడు అనుకో, మన సొంత ఆలోచన ఇందులో ఇరికించడం ఎందుకు? దూత ద్వారా దేవుడే పలికాడని మన సొంతగా ఆలోచన కలిగి ఉండడం ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తూ, అలా అనుకుంటే పరలోకము నుండి దేవుడు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. పరలోకం నుండి దేవుడు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడంటే మరి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించు. దేవుడే డైరెక్ట్గా మాట్లాడినట్టుగా మనకుంది కదా, ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని యోహాను గారు విన్నట్టుగా మనకుంది కదా. కాబట్టి పరలోకంలో దేవుడు ఉన్నాడు కదా, మరి దేవుడే మాట్లాడాలి కదా. దూత ఎందుకు పిలిచింది అబ్రహాం గారిని అనే మాట మన సహోదరుడికి అర్థం కాక, దాన్ని బట్టి ఇక్కడ దూత ఎవరో కాదు, యెహోవా యేసుక్రీస్తు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి నిజంగా ఆయన మరి అక్కడి నుంచి వచ్చినటువంటి శబ్దము మరి ఏమిటి అనేది డైరెక్ట్గా దేవుడు మాట్లాడితే ఆయన శబ్దము, ఆయన మాట ఎవరికైనా వినపడుతుందా? వినపడిద్ది. కానీ ఎలా వినపడుతుంది? ఆ మాట అర్థం చేసుకోగలరా? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గొప్పతనము తెలియకుండా ఈ సహోదరుడు ఏమన్నాడంటే, పరలోకము నుండట యెహోవానే అబ్రహామా అని పిలవచ్చు కదా, దూత ఎందుకు పిలిచింది అంటాడు. అసలుకు భూమి మీద మనుషులు పుట్టినప్పుడు కాడి నుంచి ఎప్పుడైనా దేవుడు ఏ మనిషితోనైనా స్వయంగా ఎదురుపడి మాట్లాడినట్టుగా ఒక్క లేఖనమైన ఉందా బైబిల్లో? దేవుడు మాట్లాడినట్టుగా, దేవుని స్వరం విన్నట్టుగా ఉందా? ఒక్క వచనం ఉండదు బైబిల్లో. కాబట్టి మన సహోదరుడికి అర్థం కాక ఏమంటాడంటే, దూతే ఎందుకు పిలవాలి? పరలోకంలో దేవుడు కూడా ఉన్నాడు కదా, మరి దేవుడు ఎందుకు పిలవలేదు? కాబట్టి ఆ దూత ఇంకొక దేవుడు, ఆయన యేసుక్రీస్తుని చెప్పడానికి మన సహోదరుడు చాలా ప్రయత్నం చేశాడు. కాబట్టి అవి కొన్ని వచనాలు నిజంగా దేవుడు మాట్లాడితే ఎవరైనా సరే వినగలరా అనేది కొన్ని లేఖనాలు మనం చూద్దాము. ఎందుకంటే మరి ఇక్కడ దూత దీవించింది కదా అనేది మన సహోదరుని యొక్క ఆలోచన. అయితే దేవుడు అంతకు ముందే అబ్రహాం గారిని మరి నీ సంతానము ఇదిగో నీ సంతానము ద్వారా ఈ భూలోకంలో ఉన్న మనుషులందరినీ ఆశీర్వదిస్తానని చెప్పి ముందుగానే, ఇక్కడ చెప్పిన దూత చెప్పిన దానికంటే ముందుగానే దేవుడు ప్రమాణం చేసినట్టుగా, వాగ్దానం చేసి చెప్పినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ మాట చూద్దాము. మరి ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని, నిన్ను శపించే వారిని శపిస్తాను అని చెప్పి మనకు ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలోనే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు. అలాగనే మరొక సందర్భాన్ని ఆదికాండము 18:18లో కూడా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అని ఇక్కడ దూత ద్వారా ఆశీర్వదింపక ముందే దేవుడు మరి ఆయన్ని డైరెక్ట్గా ఆశీర్వదించినట్టుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి. 12వ అధ్యాయం 3వ వచనం, 18 వచనంలో ఈ రెండు చోట్ల కూడా మరి దేవుడు అబ్రహాం గారిని దీవించినట్టుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. అలాగనే మరి ఇదే ప్రవచనాన్ని మరలా అబ్రహాం గారికి కుమారుడు పుట్టిన తర్వాత ఇస్సాకు ద్వారా కూడా ఇదే మాటలను సెలవియడం కూడా మనం చూస్తాము. ఆ మాట కూడా చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ యెహోవాయే ప్రత్యక్షమయ్యి మరి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నిటిని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి అనే మాట ఇక్కడ ఉంది. అంటే అంతకు ముందే అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమై ఆయనకు మరి ఈ వాగ్దానం చేసినట్టుగా మనకి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మన సహోదరునికి మరి దేవుడు స్వయంగా మాట్లాడితే మనిషి ఆయన శబ్దాన్ని, మనుషులైనటువంటి మనము మన చెవులతో ఆ దేవుని యొక్క శబ్దాన్ని అర్థం చేసుకోవడం కుదురుతుందా? అలా ఎక్కడైనా మాట్లాడారా ఎవరైనా కానీ మరి విన్నారా అనేది కనుక మనం ఆలోచిస్తే
మరి ఆ శబ్దానికి మన చెవులు తట్టుకోలేవన్న సంగతి కూడా మన సహోదరుడికి అర్థం కావట్లా. కాబట్టి దేవుడు ఎక్కడ మాట్లాడా కూడా ఆయన స్వరము మరి ఎలా ఉంటుందో మనకు తెలియక మన సహోదరుడు అలా మాట్లాడుతున్నాడు. నిజంగా ఎప్పుడు కూడా దేవుడు స్వయంగా ఎవరితో మాట్లాడలేదు. ఆయన మధ్యవర్తులు పెట్టుకున్నాడు, దూతలని, మరి తన ఆత్మను, ప్రవక్తలని ఇలా మధ్యవర్తులుగా పెట్టి ఆ మధ్యవర్తుల ద్వారానే ఆయన మాట్లాడినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. సరే, మనం ఒకటి లేఖనాల్లో చూద్దాము. అసలు ఆయన డైరెక్ట్గా మాట్లాడితే ఆయన మాటలు ఎలా ఉంటాయి, దేవుడే డైరెక్ట్గా మాట్లాడితే ఎలా ఉంటాయి, నీవు నేను అర్థం చేసుకోగలమా? మన సహోదరుడైతే అర్థం చేసుకుంటాడు కావచ్చు. అందుకనే దేవుడే మాట్లాడవచ్చు కదా, దూత ఎందుకు మాట్లాడింది? అక్కడ గనక దూత మాట్లాడకపోతే అబ్రహాం గారు ఒక్క దెబ్బకి ఆయన నరికేసేవాడే. ఎందుకు? దేవుడే గనక మాట్లాడితే, దేవుడి మాట ఎలా ఉంటుంది తెలుసా? ఉరుము లాంటి శబ్దం అట. ఉరిమిందనుకోండి, మొబ్బు ఉరిమితే ఎవరికైనా అర్థమైద్దాం మనకి? కనుక ఉరిమాడు అనుకో, అబ్రహాం ఆగమంటే ఆయన మాట ఎలా ఉంటుంది, దేవుని మాట చూద్దాం. ఏబు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. ఏబు గ్రంథము 37:4. దేవుడు స్వరం ఎలా ఉంటుందో, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆయన మాట్లాడితే మెరుపులు కనపడతాయి. దేవుడు మాట్లాడితేనట మెరుపులు కనపడతాయట. దాని తర్వాత ఉరుముతోని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరం, దేవుడు గంభీరమైన స్వరముతో గర్జించును. సింహం గర్జిస్తేనే మనకు అర్థం కాదే, మరి దేవుడు గర్జిస్తే అది భూమండలం మొత్తం వినపడుద్ది. మన సహోదరుడికి బాగా అర్థమైంది కావచ్చు. అందుకనే దేవుడు ఎందుకు మాట్లాడలేదు, దూత ఎందుకు మాట్లాడింది అని చెప్పి అంటాడు. కాబట్టి ఆయన ధ్వని అంటే ఏంటంటే శబ్దం. ఆ దేవుని శబ్దము వినబడినప్పుడట ఆయన మెరుపును నిలిపివేయడట. అంటే ఆయన మాట్లాడినప్పుడు మేఘాలు వచ్చి మెరుపులు కూడా వస్తాయట. వాటిని ఎక్కడ కూడా ఆపు చేయడనే మాట చెబుతున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే మెరుపులు కూడా వస్తాయన్న సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే ఇశ్రాయేలులు మోషేను చూసి భయపడాలని దేవుడు ఈ భూమి మీదకి తన శక్తిని వచ్చినప్పుడు వాళ్ళకు దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే మన సహోదరుడు అంటే దేవుడే డైరెక్ట్గా మాట్లాడాలంట. అందుకని అక్కడ అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు? దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, కొన్ని సందర్భాల్లో దేవుడే డైరెక్ట్గా మాట్లాడాడు కదా, ఇక్కడెందుకు మాట్లాడలేదు, దూత ఎందుకు పిలిచింది అబ్రహమా అని ఇది పెద్ద సమస్య అయిపోయి మన సహోదరుడు పాపం అక్కడ దూత డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడితే, ఇదిగో దూత మాట్లాడింది కాబట్టి ఇదిగో ఆ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్పడం కొరకు భలే తికమక చేసి భలే సంతోషంగా ఇంత బాగా అర్థమవుతుంటే ఇంకేంటి అని మన సహోదరుడు మాట్లాడటం నేను విన్నా. కాబట్టి మరి ఆ సందర్భాన్ని చూద్దాం. మోషే గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయన శక్తి రూపంగా అగ్నిగా కనపడ్డప్పుడు ఎలా కనిపించాడో, ఎలా మాట్లాడాడో ఆ సందర్భంలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో చూద్దాం మనం. ఎందుకంటే డైరెక్ట్గా దేవుడు మాట్లాడితే పరిస్థితి ఏందనేది అర్థం కావడం కొరకు ఈ మాట చదువుతున్నా. నిర్గమకాండము 20వ అధ్యాయం 18-19. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ బూరధ్వని అంటే శబ్దము, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. 19వ వచనం. నిర్గమకాండము 20:19 వచనం. నీవు మాతో మాట్లాడము మేము ఇందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదము. అంటే స్వయంగా దేవుడే మాట్లాడితే ఆయన ఉరుము వంటి శబ్దం చేస్తే ఎవరికీ అర్థం కాదండి. ఆయన ఉరుము వంటి శబ్దం చేస్తే ఎవరికీ అర్థం కాదు. అలాంటప్పుడు ఈ సహోదరుడు దేవుడే ఎందుకు మాట్లాడలేదు అంటాడు. అక్కడ యేసుక్రీస్తు దగ్గర మాట్లాడాడంటే అది అక్కడ ఆయనకు ఆ దర్శనానికి ముందుగా అది అర్థం చేసుకోవడానికి అక్కడ యోహాను గారు ఉన్నాడు. ఎందుకంటే దేవుని చేత పంపబడ్డ మనిషి ఆయన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పగాలి కాబట్టి అది ఆయనకి వినిపించాడు. ఆ పరిశుద్ధాత్మ కూడా పౌరం ఆకారంలో దిగి క్రీస్తు మీద వాడటం అనేది మరి దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి సూచన. అది ఆయనకు అర్థం కావడం కోసం ఆ పరిశుద్ధాత్మ దిగిరావటం చూడటం, దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎవరో ఈ లోకానికి ప్రకటించడానికి బాప్తిసం ఇచ్చే యోహాను గారికి ఇచ్చినటువంటి సూచన. అక్కడ డైరెక్ట్గా అక్కడ ఆ మాట అన్నప్పుడు అది యోహాను గారికి అర్థమైంది కాబట్టి అక్కడ అలా చెప్పాడు. అంత మాత్రం చేత అక్కడ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు మాట్లాడలేదంటే నీ ఇష్టమేనా? దేవుడు ఏ సమయంలో ఎందుకు మాట్లాడాడు అది అర్థం చేసుకోవడం పోగొట్టి అక్కడ మాట్లాడిన దేవుడు ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ దూత ఎందుకు మాట్లాడింది కాబట్టి ఇక్కడ దూత ఎవరు, దేవుడు అంటాడు. ఏమండి, ఏమైనా మన ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవటమేనా?
సరే, ఇంకా చూద్దాం. కాబట్టి మరి ఇంకొక సందర్భాన్ని, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునితో ఆయన మాట్లాడేటప్పుడు, తండ్రి నన్ను మహిమపరచు, నీ నామాన్ని నేను మహిమపరిచాను, నన్ను మహిమపరచినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు యేసుక్రీస్తు వారికి అర్థమైంది. అయితే అక్కడ ఉన్న జనాలకు ఏం అర్థమైందో చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము మరలా మహిమపరుతును అని చెప్పి ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి, ఆ సమయంలో అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఊరిమేను అనేరు. అంటే దేవుని శబ్దం ఎలా ఉంటుంది? ఉరుము. మరి అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే ఊరిమేను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి. దేవదూత ఒకడు మాట్లాడననిరి అంటే అసలు అక్కడి నుంచి వచ్చిన శబ్దం ఎవరు మాట్లాడారో, దూతనా దేవుడా, ఈ ఉరుమేంటి, ఈ శబ్దం ఏంటనేది వాళ్ళకి ఎవరికి అర్థం కాల. నిజంగా దేవుడే డైరెక్ట్గా మాట్లాడితే మనకు అర్థం కాదు, యేసుక్రీస్తు వారికి అర్థమైంది. కాబట్టి ఆయన అయా నీ నామాన్ని మహిమ పరిచేద్దని చెప్పాడు. అలాగే వెంటనే మరలా ఏమొచ్చింది అక్కడ ఆయనకు, నేను దానిని మహిమ పరిచితిని, మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అది యేసుక్రీస్తు వారికి అర్థమైంది, కానీ అక్కడున్న జనాలకు అర్థం కాల. ఒక శబ్దం అంటే ఊరుము, వాళ్ళు అనుకున్నారు ఊరుము అనుకున్నారు. కొంతమంది ఏమో దేవదూత యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు అనుకున్నారు తప్ప మాట్లాడింది దేవుడా దూతన అనేది వాళ్ళకు కూడా అర్థం కాల. దేవుడు మాట్లాడితే, డైరెక్ట్గా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇది ఖచ్చితంగా మన సహోదరుడు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకు యేసు ఈ శబ్దము, ఈ ఆకాశం నుంచి వచ్చిన శబ్దం ఉందే, మీరు మెరుపు అనుకుంటున్నారు కదా, ఉరుము అనుకుంటున్నారు కదా, ఈ శబ్దము నా కొరకు రాలేదు, ఇది నా కొరకు వచ్చి రాలేదు, మీ కొరకే వచ్చాను అని యేసుక్రీస్తు వారు దేవుని మాటను అంటే శబ్దమును మరి దేవుడే ఇది మాట మాట్లాడే సంగతి చక్కగా మనకి ఇక్కడ అర్థంలాగానే చెప్పాడు. కాబట్టి ఇది మీ కొరకే వచ్చింది శబ్దం అంటే దేవుడే మీతో మాట్లాడు, కానీ మీకు అర్థం కాదు. అది యేసుక్రీస్తు వారికి అర్థమైంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సంగతి వీళ్ళకి అర్థం కావాలి. కాబట్టి అందుకొర మీ కొరకే వచ్చింది అన్న సంగతిని ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మన సహోదరుని యొక్క ఆరోపణ ఏమిటంటే, బాప్తిసం ఇచ్చినప్పుడు మరి అట్లా వచ్చింది కదా, ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడలేదనేది మన సహోదరుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియ సహోదర, మరి నీకు చెప్తున్న నిజంగా మరి ఇక్కడ కనుక అబ్రహాం గారి దగ్గర కనుక దేవుడు స్వయంగా మాట్లాడితే ఉరిమినట్టు ఉంటుంది. కాబట్టి అది ఆయనకు అర్థం కాదు. వెంటనే ఆ అర్థం కాక, ఎందుకంటే ముందు అక్కడ చెప్పాడు కదా నాకు బలియమని, ఇక్కడ వెంటనే కనుక అట్ట కాకుండా ఉరిమాడు అనుకో దేవుడు, ఈయనకు అర్థం కాక ఖచ్చితంగా బలి అయిపోయేది. అందుకనే వెంటనే డైరెక్ట్ స్పీచ్లో దేవుడు మాట్లాడినట్టుగా దూతే మాట్లాడింది. అలాగనే మరి 18వ అధ్యాయంలో కూడా ఖచ్చితంగా స్పష్టంగా చెప్తాడు, అక్కడ దూతే మాట్లాడినట్టుగా ఉంది, కానీ మన సహోదరుడు దాన్ని వక్రీకరించి మరి దేవుడు మాట్లాడలేదు, ఇక్కడ దూతే మాట్లాడింది అనే మాటను మరి ఆయన చెప్పడం మనం చూస్తాము. కాబట్టి ఆ మాటను చూద్దాము. 18వ అధ్యాయంలో ఏముందంటే 18వ వచనం వక్రీకరణ చేశాడు మా సహోదరుడు. ఖచ్చితంగా ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో దూతనే యెహోవా సెలవిచ్చెన నేను అనే మాట ఉంటుంది. చదువుతున్నా చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం. దూత డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుతుంది. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. యెహోవా సెలవిచ్చెననెను అంటే యెహోవా దూతకు సెలవిచ్చాడట, ఈ భూలోక వంశాలన్నీ కూడా నువ్వు నా మాట వినినందున నిన్ను నా తోడని ప్రమాణం చేసి మరి దేవుడే ఆ మాటని చెప్పమని దూతకు సెలవిచ్చినట్టుగా ఇక్కడ మనం లేఖనాన్ని బట్టి చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి మన సహోదరుడు ఆ మాటని చెప్పకుండా దాన్ని తొలగేసి దాన్ని చెప్పకుండా, అయితే ఇక్కడ మరి ఎవరు అనేది ఎవరు దూతనా యెహోవానా? నేను అంత ముందే చెప్పాను. ఎందుకంటే ఎక్కడ నిర్గమాకాండం 23:20-21లో నా దూతను నీకు పంపిస్తాను, ఆ దూత ఎదుట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అతను మీ యొక్క అతిక్రమాలను పరిహరింపడు, ఆయనకు నా నామం ఉన్నది,
అని నిర్గమాకాండంలో మోషే గారితో మాట్లాడాడు కదా, నీకు ముందుగా ఒక దూతను అదుగో ఆ దూతే ఈ యేసుక్రీస్తు వారు. కాలాన్ని బట్టి ఆయా సందర్భాల్లో అనేక రకాలుగా దేవుడే యేసుక్రీస్తు వారిని దూతగా పంపాడు, ఆయన దూతగా వచ్చాడు. అనేక సందర్భాల్లో అక్కడ యేసుక్రీస్తు వారే ప్రత్యక్షమవుతూ వచ్చాడు అనే మాటను చెప్పటం మన సోదరుడు చెప్పిన మాటను బట్టి నేను విన్నాను. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఏ దూత రూపము కానీ, ఏ మనిషి రూపము కానీ, దేవుని రూపము కానీ ఎవరైనా మనుషులు చూసినట్లుగా లేఖనాల్లో ఎక్కడన్నా ఉందా? ఒక్క మాట అయినా ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్పదు. ఏ రూపమైనా చూశారా మనుషులు? దేవదూత రూపమైనా సరే చూశారా? ఖచ్చితంగా చూశారా యేసుక్రీస్తుని అంటే ఎవ్వరు చూడలేదు అనేది ఖచ్చితంగా మనకు లేఖనాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా మనం సహోదరుడికి అర్థం కాల. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మరి సొంతంగా ఆయన స్వరంతో ఎవరితో మాట్లాడాల. ఒకవేళ మనుషులతో మాట్లాడితే ఆ స్వరం అనేది, ఆ శబ్దం అనేది మనకు అర్థం కాదు. అందుకనే యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన సువార్త కాలంలో ఆయన చెప్పిన మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము అంటే దేవుని స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎందుకు వినలేదు? వీళ్ళకు ఒకవేళ విన్నా వీళ్ళ చెవులు కర్ణబేరి పగిలిపోతుంది. ఆయన శబ్దం ఉరుము లాంటి శబ్దం అంటాడు. అలాగనే మరి మనకు ప్రకటన గ్రంథంలో విస్తారమైన జలముల శబ్దం అంటాడు. ఏమర్థమవుతుంది జలముల శబ్దం అంటే? శబ్దము మనకేమన్నా ఖచ్చితంగా అర్థమయ్యేటట్టుగా బోధిస్తున్నాయి అవి. కాబట్టి ఆ శబ్దము, దేవుడి యొక్క శబ్దం అంత గొప్పగా గంభీరంగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోలేము, మన చెవులు తట్టుకోలేవు అని చెప్పడం కొరకే మరి యేసుక్రీస్తు కూడా అక్కడ చెప్పింది, మీకోసం వచ్చిందంటే దేవుడి శబ్దం ఇలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అలాగనే పరిశుద్ధాత్ముని బోధలో పౌలు గారు ఒక చక్కని మాట చెప్పాడు. కనీసం ఆ మాట అర్థమైతే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ దినములు అంతకుముందు మాట్లాడే తప్ప అంతకుముందు యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడలేదు. అంతకుముందు ఎలా మాట్లాడాడో లేఖనాలు చూద్దాము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా ఉంది. పూర్వకాలము నుండి అంటే నానా సమయములలోనూ అంటే నానా భాగాలుగా, నానా విధాలుగా, నానా భాగములుగా, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో కానీ వారితో మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు, ఏ దినముల అంతము? ధర్మశాస్త్రము అంతమయ్యేటటువంటి రోజులు, కొత్త నిబంధన ప్రారంభించేటువంటి రోజులు. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని తీసేసి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన, తన రక్తములు అనే క్రొత్త నిబంధన ప్రారంభించే రోజులు. దాన్నే ఈ దినములు అంతం అంటే మరి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అనేది వాళ్ళు చాలా గొప్పగా ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని తీసేసేటువంటి రోజులు, ఆ రోజుల గురించి మాట్లాడి కాబట్టి అక్కడ చెప్తున్నాడు అనమాట, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇప్పుడు తప్ప అంతకు ముందు ఎప్పుడూ కుమారుని ద్వారా మాట్లాడలేదండి. కుమారుని ద్వారా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది ఖచ్చితంగా ఆయన మరి కాలము పరిపూర్ణమైనప్పుడు కన్య మరియ గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కానీ అంతకు ముందు ఏ దూత ద్వారా కూడా మరి క్రీస్తుని పెట్టి దూతగా పంపించి మాట్లాడింది లేదండి. అక్కడ దూతతో మాట్లాడాడంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండే దూతలే తప్ప యేసుక్రీస్తు వారు దూత రూపం అనేది ఎప్పుడూ ధరించలేదు. వీళ్ళు పూర్తిగా అపార్థం చేసి చెప్పడం తప్ప అసలు యేసుక్రీస్తు వారు దూత రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. ఆయన మొట్టమొదట వచ్చిందే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఏ రూపంతో ఏ మనుషులకి ఎప్పుడు కనపడలేదు. కాబట్టి దేవదూతలు అయితే ఖచ్చితంగా అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు చూశారు. కాబట్టి ఆ దూత రూపం అనేది యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా వహించలేదు. కాబట్టి మరొక మాట కూడా చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36, 15, 16 వచనాల్లో దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడా మరి పరలోకంలో ఉన్న దూతల ద్వారా మాట్లాడాడు. తను ఏర్పాటు చేసుకున్న యాజకులను కూడా దూతలుగా వాడుకున్నాడు, ప్రవక్తలను కూడా దూతలుగా. ఆ ప్రవక్తలకు కూడా ఆ దూతల ద్వారానే ప్రేరేపించి మాట్లాడినట్టుగా మనకు లేఖనాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూద్దాము. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఇలా ఉంది. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందు అంటే యెరూషలేమునందును
కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చెను. వారు దేవుని దూతలను ఎగతాళి చేసు ఆయన వాక్యమును అంటే ఆయన మాటను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను మరి హింసించుచు వచ్చిరి. ఆయన ప్రవక్తలను హింసించుచు వచ్చిరి అనే మాట ఇక్కడ ఉంది. అంటే దేవుడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో పరలోకము నుండి దూతల ద్వారా మాట్లాడాడు. భూమి మీద తాను ఏర్పాటు చేసినటువంటి సేవకులైనటువంటి యాజకులను కూడా దూతలుగా చేసుకున్నాడు. ప్రవక్తలను కూడా మరి ప్రవక్తలకు కూడా తన దూతల ద్వారా తన వాక్కులను పంపి మాట్లాడే తప్ప యేసుక్రీస్తు వారి ద్వారా అలాగే యేసుక్రీస్తుని మరి ఒక దూతగా కానీ ఎప్పుడూ భూమి మీదకి పంపలేదు. ఆయన వచ్చింది మొట్టమొదట ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన మనుషులతో మాట్లాడాడు తప్ప అంతకుముందు యేసుక్రీస్తు వారు దూత రోలు కానీ మనిషి రోలు కానీ దేవుని రోలు కానీ ఏది ధరించలేదన్నది బైబిల్ సత్యం. కాబట్టి మనకు మా సహోదరుడికి ఏంటంటే స్వయంగా మరి దేవుడు మాట్లాడాడంటే నిజంగా పూర్వకాలం నుంచి కూడా ఎప్పుడు కూడా మరి ఆయన వాక్కును పంపాడు. వాక్ అంటే నిజంగా మన సహోదరుడు ఏమంటాడంటే యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడిన, యెహోవా వాక్కు యెజ్రెయేలుతో మాట్లాడిన, యెహోవా వాక్కు అన్న కడల్లా ఇదిగో. ఎందుకంటే ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండేను కదా. ఇదిగో వాక్యం అంటే దేవుడు కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. యెహోవా వాక్కు అన్న కడల్లా ఇదిగో యెహోవా వాక్కు అన్న కడల్లా యేసుక్రీస్తు అని చెప్పి పేరు పెట్టేసుకోండి మీరే. ఎందుకంటే దేవునికి ఏమాత్రం తెలివి లేదు, పరిశుద్ధాత్మకు అంతకన్నా తెలివి లేక యెహోవా వాక్కు ప్రత్యక్షమైన ఇర్మియాకు ప్రత్యక్షం అన్నాడు. పాపం లేకపోతే మరి పాపం మోషే గారికి కూడా తెలియలేదేమో ఆ సువార్త రాసి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా 5 కాండాలలో కూడా మోషే గారికి అర్థం కాల యెహోవా వాక్ అంటే యేసుక్రీస్తు అన్న సంగతి అర్థం. మన సహోదరుడికి మాత్రమే అర్థమైపోయి యెహోవా వాక్ అన్నక్కడ యేసుక్రీస్తు అని రాసుకోండి అని చెప్పి మన సహోదరుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ మొత్తం కూడా మన సహోదరుడే దిద్దాలి. కానీ ఇక్కడ మన సహోదరుడికి అర్థం కానిది ఏంటంటే నిజంగా యేసుక్రీస్తు వారికి వాక్కు అనే పేరు ఎప్పుడు వచ్చిందండి? మొదటి నుంచి ఉందా? మొదటి నుంచి ఆయన వాక్కుగాను జ్ఞానముగాను దేవుని శక్తిగాను మర్మముగా ఉన్నాడంటే మర్మం అంటే ఈయనకి ఎలా అర్థమైపోయింది? మర్మం అంటే యెహోవా వాక్ అని నీకు అర్థమైందా? అది మర్మం అన్న తర్వాత యెహోవా వాక్ అని నీకెవడు చెప్పాడు? మర్మం అని అన్నాడు. పౌలు గారి కంటే నువ్వు జ్ఞానవంతుడు. పౌలు గారు అన్నాడు ఆది అంతా ఆయన నియమించబడ్డాడు, కానీ అది మన మహిమ నిమిత్తము మరి ఎలా మర్మమై ఉన్నది అంటున్నాడు. మర్మంగా ఉంది. మర్మం అంటే తెలియదని కదా మర్మం. నీకెలా తెలిసింది? మరి కొత్త నిబంధనల మాటలను బట్టే. అక్కడ మార్చుకోవడం ఎందుకు? అక్కడ మార్చేది ఉంటే దేవుడే మారుస్తాడుగా, నువ్వు మార్చడం ఏంది? నీకు అంత తెలివి ఎక్కువగా ఉందా? ఎందుకయ్యా వక్రీకరించడం? నిజంగా మరి దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే అంతవరకు ఆయనకు వాక్యం అనే పేరే లేదు. ఎందుకంటే దేవుడు కొంతమందిని మరి బైబిల్లో మరి పుట్టినప్పుడు వాళ్ళకి ఆ పేరు లేదు, కానీ కొంతకాలం తర్వాత సందర్భాన్ని బట్టి దేవుడు వాళ్ళని వాడుకునే విధానాన్ని బట్టి వాళ్ళ పేర్లు మార్చినట్టుగా కొన్ని పేర్లు చదువుతున్నాయి. అన్ని పేర్లు కాదు, కానీ కొన్ని పేర్లు మాత్రం మనం చూద్దాము. మొట్టమొదట అబ్రహాం గారికి పేరు మార్చిన సందర్భం చూద్దాము. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం గారికి అబ్రాము అండి. అంతకుముందు ఫస్ట్లో ఆయనకి అబ్రామ్ అనే ఆయనకు మరి పేరు మార్చి అబ్రహాము అని పేరు పెట్టాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, ఒక అర్థవంతమైన పేరు పెట్టాడు. అబ్రామ్ అన్నప్పుడు ఆ పేరుకి అర్థం తెలియదు, కానీ అబ్రహాము అన్న కాడ మాత్రం నేను అనేక జనములకు మరి తండ్రిగా నియమించినప్పుడు ఆయన పేరు మార్చాడు. అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చాడు. తర్వాత 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనంలో మరి నీ భార్య అయిన శారాయిని ఇక శారాయి అనవద్దు, షారా అని చెప్పి ఆమెకు కూడా పేరు మార్చాడు. ఆమెకు కూడా శారాయి బదులు షారా అని పేరు. షారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. ఇలా దేవుడు సందర్భాన్ని బట్టి వాళ్ళకు పేర్లు మార్చాడు. అలాగనే మరి యాకోబు గురించి కూడా మనకు తెలుసు. యాకోబు అంటే మోసగాడు కాస్త ఎప్పుడు మరి ఆయన ఇశ్రాయేలుగా మార్చాడు. అది కూడా చూద్దాం మనం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. యాకోబు కాస్త ఇశ్రాయేలుగా ఎప్పుడు మార్చబడ్డాడు? ఆయన సంతానంతో వచ్చినప్పుడు, ఆ దూతతో పెనుగులాడినప్పుడు, అప్పుడు మాత్రమే ఆయనకి ఎందుకు ఆ పేరుకు ఒక అర్థం వచ్చింది. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కాబట్టి నీ పేరు ఇక్కడి నుంచి ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అనేది పుట్టిన కాడి నుంచి లేదండి.
కాబట్టి దేవుడు కొన్ని కొన్ని పేర్లు అవసరాన్ని బట్టి ఆయన వాడుకునేటువంటి ఆ ప్రవక్తలను ఆయన వాడుకునేటువంటి మెయిన్ ఉన్నటువంటి ఎవరైతే మరి మోషే లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ పేర్లకి అర్థాలు ఉన్నాయి, అర్థాలు మార్చబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆయన ఇశ్రాయేల్గా, యాకోబు కర్త ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అలాగనే మరి కొత్త నిబంధనలో నిజంగా పేతురు గారి పేరేంటి? యోహాను కుమారుడైన సీమోను అని మనకి 20వ అధ్యాయంలో 3 సార్లు అంటాడు. యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వీళ్ళకన్నా అని అంటాడు. అలాగనే మళ్ళా యోహాను కుమారుడైన సీమోను, వీళ్ళకంటే నన్ను ఎక్కువగా ఇలా 3 సార్లు అంటాడు. అంటే అక్కడ మరి ఈయన పేతురు అనే పేరు ఎప్పుడు వచ్చింది అంటే ఆయన మరి సర్వోన్నతుడు అయిన నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువు అని చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే ఆయనకు పేతురు అనే పేరు పెట్టబడింది. ఎందుకంటే నీ బండ మీద నువ్వు పేతురువు అంటే నువ్వు చెప్పిన మాట ఖచ్చితము, అది బండ, ఆ క్రీస్తు అనే బండ అనే పేరు నీకు పెట్టబడుతుంది. నువ్వు చెప్పిన పేరును బట్టి అక్కడ నీకు పీటర్ అంటే పేతురు అనే పేరు నీకు పెట్టబడుతుందని చెప్పి అక్కడి నుంచి ఆయనకు పేతురు అనే పేరు వచ్చింది. అంతకుముందు ఆయన సీమోను, యోహాను కుమారుడైన సీమోను. యోహాను కుమారుడైన సీమోను పీటర్గా ఎప్పుడు మార్చబడ్డాడంటే ఆయన విశ్వాసంలో బాగా బలం పొందుకొని క్రీస్తు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన క్రీస్తు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్తు చాలా సంతోషించి, సీమోను బరయోనా నువ్వు ధన్యుడు అయ్యా, నా తండ్రే నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు, మనుషులు ఎవ్వరూ బయలుపరచలేదని చెప్పాడు. నిజంగా మనుషులు బయలుపరిస్తే ఇదిగో యేసుక్రీస్తు కూడా దేవుడే అంటాం. దేవుడు బయలుపరిస్తే యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవుడు బయలుపరిస్తే మనకు అర్థం కావాల్సింది అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అర్థమైంది. మనుషులు బయలుపరిస్తే దేవుడు యెహోవా అని బయలుపరుస్తారు. ఇదిగో మన ఈకేఆర్ లాగా, మన వంశీ బ్రదర్ లాగా ఇలా అర్థమైంది మనుషులకి. కానీ వాక్యం కాడైతే మాత్రం వాక్యం అయితే అలా చెప్పటలేదు. ఈ విధంగా మరి దేవుడు కొంతమంది పేర్లను మార్చినట్టుగా మనకు లేఖనాల్లో నుంచి మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా మరి యేసుక్రీస్తు వారికి మరి పేరు ఎప్పుడు పెట్టబడింది? ఆయన కూడా భూమి మీదకి వచ్చిన తర్వాతనే పేరు మార్చబడిందండి. ఆయనకి అంతకుముందు ఏం పేరు ఉందంటే ఆయనకు మెస్సయ్య, అభిషిక్తుడు అని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి. మెస్సయ్య, దేవుని మెస్సయ్య అని, అభిషిక్తుడని, ఇలా అనేక, ఆయనకు ప్రవక్త అని, మరి మూలరాయి అని ఎన్నో పేర్లు బిరుదులుగా ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు ప్రవచింపజేశాడు. భూమి మీద పుట్టిన తర్వాత రక్షకుడు అనే పేరు పెట్టాడు. రక్షకుడు అంటే యేసుక్రీస్తు. యేసు అనే పేరు దేవుడు ఆయనకు పెట్టాడు. అయితే మరి ఇక్కడ యెహోవా నామము అనే అంటే యేసుక్రీస్తుకు వాక్యం అనే పేరు ఎప్పుడు వచ్చిందని కనుక మనం చూస్తే, మనం లేఖనాలను చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది, రాయబడిన నామం ఆయనకు కలదు, అది ఏమిటో ఎవరికి అర్థం కాదట, ఎవరికి తెలియదట, అది ఒక యేసుక్రీస్తు వరకే తెలుసుదట. 13వ వచనంలో ఏమంటాడంటే 19:13లో, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అది ఎప్పుడు పెట్టారో ఎవరు పెట్టారో అనేది తెలియదు, పెట్టబడి ఉంది ఏ సమయంలో. అయితే పూర్వకాలం నుంచి అయితే ఆయనకు దేవుని వాక్యం అనే పేరు లేదు. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ దేవుని వాక్యము ఆ క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చిందో, మరి ప్రవచనం ప్రకారంగా ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పరలోకము నుండి ఆత్మ మరి దిగి వచ్చి ఆయన మీద వాలి ఆయన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు క్రీస్తు వారు చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి అవన్నీ చేసిన తర్వాతనే పద్మాసు దీపంలో మరి ప్రకటన గ్రంథంలో దూత ద్వారా చూసినటువంటి సందర్భంలోనే యేసుక్రీస్తు వారికి వాక్యం అనే పేరు పెట్టబడి ఉన్నది అనే మాట ఇక్కడ ఉంది. కానీ అంతకు ముందు వాక్యం అనే పేరు లేదు, అంతకు ముందు ఆయన మర్మముగా ఉన్నాడు అని చెప్పబడింది. అట్లనే ఎందుకంటే వీళ్ళందరికీ మొట్టమొదటి ఇప్పుడు అబ్రహాము, శారాయిని, మరి పేతుర్ని, ఇజ్రాయేల్ వీళ్ళందరినీ చూసాం. అలాగనే ఇంకొక సందర్భంలో కూడా చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనంలో కూడా అపోస్తులు మార్చారు. ఆ మాట చూద్దాం. కుప్రాలో పుట్టిన లేవీయుడొకడు యేసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు ఏం పేరు పెట్టారంటే ఇతనికి హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అని అర్థమట. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటంటే బర్నాబా అనే పేరు పెట్టబడెను. పేరు పెట్టి ఉండరు, ఆ బర్నాబా అని పేరు పెట్టారు. ఈయన పేరు ఏంది అసలుకి? ఈయన పేరు యేసేపు. యేసేపు అనే ఆయనకు బర్నాబా అంటే హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. అంటే కొన్ని పేర్లు పుట్టినప్పుడు లేవండి, తర్వాత మార్చబడ్డాయి. బైబిల్లో కొన్ని మార్చబడ్డాయి. ఈ విధంగా యేసుక్రీస్తు వారికి కూడా ఆయన దేవుడు కలుగు చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఆయన మనకు కొలసీ పత్రిక 1:15లో ఏముంటుందంటే, ఆయన
దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడనే పేరే ఉంటుంది. తర్వాతనే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే ఆ క్రీస్తును పుట్టించిన తర్వాత ఆ దేవుని వాక్కులన్నీ కూడా క్రీస్తుకి ఇవ్వబడ్డాయి. ఇవ్వబడ్డ తర్వాత ఆ వాక్కుల ప్రకారంగా ఆయన బోధించి మరలా ఆయనకి ఇచ్చిన వాక్కులని మరలా తన శిష్యులకి ఇచ్చినట్టుగా మనకు 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీ వాక్యమును నువ్వు ఇచ్చినటువంటి ఇదిగో నీ పిల్లలకి ఇచ్చి ఉన్నాను అంటే నా శిష్యులకు నీ వాక్యాన్ని ఇచ్చాను అంటాడు. అంటే వాక్యం అన్న దగ్గరల్లా మన సహోదరు ఏమంటే రాసుకోండి, దేవుని వాక్యం అన్న కడల్లా యేసుక్రీస్తు రాసేసుకోండి. ఇక నేను చెప్తున్నాను కదా, నేను ప్రవక్తని చెబుతున్నాను అన్నట్టుగా మన సహోదరుడు యేసుక్రీస్తు దేవుని వాక్యం అన్న కడల్లో యేసుక్రీస్తు అన్నట రాసుకోమన్నాడు. కాబట్టి మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మరి ఆ యేసుక్రీస్తు మాటలే మన హృదయాల నుంచి మనం మాట్లాడుతున్నాం. మనం కూడా యేసుక్రీస్తులమే. ఎందుకంటే దేవుని వాక్యం వరకు వస్తే వాళ్ళే దైవాలు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే యేసుక్రీస్తులు. రాసుకోండి. ఇక ఇప్పుడు దేవుని వాక్యం నాకు వచ్చింది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను కూడా యేసుక్రీస్తునే, దేవుని కుమారుని, దేవుణ్ణే. ఇలా ఎలా పడితే అలా మన ఇష్ట ప్రకారంగా మాట్లాడుకుంటే ఎలాగండి? ఈ విధంగా మరి దేవుడు మనకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా మనం ఎట్టబడితే అలా సొంత అభిప్రాయం కాదండి. లేఖనం ఏ సందర్భంలో ఏం చెప్పిందో ఆ సందర్భంలో అక్కడ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తప్ప ఇదిగో ఇక్కడ ఆది అందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడే ఇవ్వండి అని కాబట్టి ఇంకేందో వాక్యము దేవుడే రాసేసుకో. ఎక్కడ యేసుక్రీస్తు దేవుని వాక్కు ఉంటే అక్కడట యేసుక్రీస్తు అని రాసేసుకోవాలంట. అంత సొంత ఆలోచన, మన స్వబుద్ధి కాదండి. దేవుడి నీతి ఏం చెప్తుందో అది, ఏ కాలంలో ఏ సమయంలో ఎలాగ దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరితో మాట్లాడాడో ఆ సందర్భాన్ని మనం తెలుసుకోకుండా మాట్లాడకూడదండి. కాబట్టి ఇంకా ఏమంటాడంటే మోషేతో మాట్లాడినటువంటి దూత కూడా యెహోవాయే, దేవుడే, యేసుక్రీస్తే అని చెప్తాడు. ఏమన్నా నిజంగా అక్కడ ఉందా? ఎందుకంటే పొదలో కనపడింది కూడా యెహోవా అంట, యెహోవా దూతనంట, ఆయన యేసుక్రీస్తేనంట. అలాగనే మరి నిర్గమకాండము 23:20లో కూడా దేవుడు అంటాడు మోషేతోటి మాట్లాడినప్పుడు, మోషే నాతో ఎవరిని పంపుతావయ్యా, నన్ను అయితే తీసుకెళ్ళమంటున్నావు కానీ వీళ్ళందరినీ నాతో ఎవరిని పంపుతావు అన్నప్పుడు మోషేతో దేవుడు అన్నమాట ఏంటంటే, నా దూతను నీకు ముందుగా పంపుతాను, ఆయన ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆయన మీ పాపాలను పరిహరింపడు, ఆయన ముందు జాగ్రత్తగా ఉండని చెప్పినటువంటి దూత మరి ఆయనకు ముందుగా పంపాడట. ఆ దూతకు నా నామం ఉందనగానే, ఇదిగో నా నామం అంటే ఏంటిది? యెహోవాగా, దేవుని నామం యెహోవాగా. కాబట్టి ఈ దూతకి యెహోవా నామం ఉంది. ఈయనెవరో కాదు, మళ్ళీ ఈయన కూడా యేసుక్రీస్తే. ఎక్కడ కనపడితే అక్కడ దూత ఉన్న కాడల్లా యేసుక్రీస్తేనట. ఇంకా బైబిల్ అంతా ఏం చెప్తారండి? మనకు కొత్త నిబంధనలో తప్ప అంతకు ముందు యేసుక్రీస్తు వారు ఊసే లేదు. వాక్యం అంటే అది డైరెక్ట్గా దేవుని మాటలండి. ఆ దేవుని మాటలు క్రీస్తులోకి వచ్చేంతవరకు క్రీస్తుకు కూడా దేవుని వాక్యం అనే పేరు లేదు. అప్పటికి మర్మంగా ఉన్నాడు, అంతే. మర్మం అని బైబిల్ చెప్తుంది. ఆయన నియమించబడడం ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు. అయితే అప్పుడు మర్మముగా అంటే అనేక రకాలుగా అర్థం చేసుకోవడానికి, అంటే వాక్యం అంతా కూడా క్రీస్తుకు అన్వయించుకోవడానికి అనుకూలంగా చెప్పబడ్డాయే తప్ప ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనకు అర్థమైంది. ఎందుకంటే మరి చూద్దాం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తుని గురించి మనకు పూర్తిగా అర్థమైంది ఎప్పుడంటే అప్పుడే. అది చదువుతున్నాము. క్రీస్తు శరీరధారిగా మన మధ్య నివసించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఈ లోకంకి వచ్చినప్పుడు మరి ఆయన సశరీరుడుగా అంటే శరీరంతో ప్రత్యక్షమయ్యాడు, నీతిపరుడని తీర్పు నొందాడు. అలాగనే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవదూతలకు కనపడ్డాడు. అంతకుముందు దేవదూతలు కూడా కనపడలేదండి, భూమి మీదకి వచ్చినప్పుడే దేవదూతలు కనపడ్డాడు. అలాగనే ఆయన మరి మొట్టమొదట కూడా ఆ గొల్లలు చెప్పినప్పుడే దూతల సమూహం అంతా కూడా వచ్చి దేవుని స్తుతించాయి. అప్పుడే చూశారు యేసుక్రీస్తు వారిని. భూమి మీదకి వచ్చి శరీరధారిగా పసిబాలుడిగా ఉన్నప్పుడే దూతలు కూడా చూశారు తప్ప అంతకుముందు దూతలు కూడా యేసుక్రీస్తు వారిని చూడలేదు. ఏ మనిషి చూడలేదు, దూతలు కూడా చూడలేదు. అందుకని ఇక్కడ ఏమనంటే అప్పుడే దూతలకు కనపడ్డాడు అని చెప్పి, రక్షకుడని జనములలో నమ్మబడ్డాడు, ప్రకటించబడ్డాడు అని చెప్పి మరి ఆ తర్వాత ఆరోహణుడై తేజోమయుడై అనే మాట తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరి దేవుని సంఘం అంటే దైవభక్తి గురించినటువంటి గొప్ప మర్మము ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు
కొత్త నిబంధనలు తప్ప పాత నిబంధనలు ఎక్కడ ఏ రూపముతో ఎవరికి కంటికి కనిపించలేదు. కంటికి కనిపించే ఏ రూపము ఆయనకు లేదు అనే సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో మరి అలా ఇప్పుడు కూడా కనిపించలేని సంగతి మనకి అర్థమవుతుంది. కాబట్టి మరి పాత నిబంధనలో ఆ ప్రజలందరినీ దీవించింది, ఆశీర్వదించింది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా దూతే. అప్పుడు మనకు దూత అనేది మనకు క్లారిటీగా రాలేదు కాబట్టి మనకు అర్థం కాల. కాబట్టి మొట్టమొదటి అబ్రహాం గారిని మరి దీవించింది 14 ఆదికాండం 14వ అధ్యాయంలో మరి ఒక మెల్కీసెదెకు గారు దీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చి అబ్రహాం గారిని దీవిస్తాడు ఆయన. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన అబ్రహాం గారు ఆశీర్వదింపబడని కాకని చెప్పి మెల్కీసెదెకు మరి అప్పుడు రొట్టె రసం తీసుకొచ్చి ఆయన్ని దీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మరి అదే క్రమంలో ఆ మెల్కీసెదెకు క్రమంలోనే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మెల్కీసెదెకు క్రమంలోనే మనందరిని ఆశీర్వదించడానికి, మనందరికి దీవెనకరంగా యేసుక్రీస్తు వారిని దేవుడు ఇప్పుడు నిలబెట్టినట్టుగా మనకు లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. ఈ మాటనే మరి అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలోనే మరి ఈ మాట కూడా ఉంది. ఎందుకంటే క్రీస్తు ద్వారానే అందరూ కూడా ఆశ్రయించబడాలనేది అబ్రహాం గారికి వాగ్దానం. ఆయన పుత్రుడు ఎవరయ్యా అంటే, ఆయన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు సంగతి మనకు గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో కనపడుతుంది. ఎందుకంటే నీ సంతానములకును అనక నీ సంతానమునకును అని, అంటే సంతానములకును అంటే సంతానంలో అందరి గురించి, సంతానమునకును అంటే ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అన్న సంగతి. అబ్రహాం గారి సంతానం ఎవరంటే యేసుక్రీస్తు సంగతి మనకు తెలుసు. కాబట్టి దాన్ని మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మెల్కీసెదెకు ద్వారా అబ్రహాం గారిని, ఇస్సాకును, యాకోబును మరి అలాగనే మరి మోషే గారి కాలంలో కూడా ఇశ్రాయేల్ అందరిని కూడా దీవించినట్టుగా, ఆశ్రయించినట్టుగా మనకు ఆ మెల్కీసెదెకు ద్వారానే దీవించినట్టుగా అనేక లేఖనాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో క్రీస్తు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పునే మరి ఇప్పుడు నిరంతరం మనం యాజకుడిగా ఆశీర్వాదానికి కారకుడుగా ఉండేవారంటే యేసుక్రీస్తు వారు. అందుకని 110వ కీర్తనలో దావీదు గారు ముందుగానే ప్రవచించాడు యేసుక్రీస్తు వారి గురించి. ఏమంటాడంటే, నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు నిరంతరము యాజకుడు అయి ఉంటావు అని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడు. మళ్ళా ఇక్కడ కూడా క్రీస్తుకు ప్రమాణం చేశాడు. ఆ రోజున అబ్రహాం గారితో ప్రమాణం చేశాడు, నీ ద్వారా సమస్త వంశములు, భూమిలో సమస్త వంశములు దీవించబడతాయని చెప్పి అబ్రహాం గారికి ప్రమాణం చేసి చెప్పాడు. అలాగనే క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదే ప్రమాణము ఆ అబ్రహాం సంతానం చూసినటువంటి యేసుక్రీస్తు వారికి అప్లై అయ్యింది. అందుకని ఇక్కడ నువ్వు ఇక మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉంటావని చెప్పి దేవుడు ప్రమాణము చేసి చెప్పాను అనే మాట దావీదు గారు చెప్పాడు. అదే ప్రకారం ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనందరికీ ప్రధాన యాజకుడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి మరి నిజంగా మరి ఈ మెల్కీసెదెకు ఎవరు అనేది కనుక మనం ఆలోచించినట్లయితే కొన్ని మాటలు ఆ నిర్గమాకాండంలో కనిపించినటువంటి ఆ దూతే ఈ మెల్కీసెదెకు అని ఖచ్చితంగా మనకు అర్థం కావడానికి యాకోబు గారు ఒక మాట తెలియజేశాడు. ఆ మాటను చదువుదాము. ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏముందంటే, యాకోబు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండెరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండెరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించుచు వచ్చెనో ఆ దేవుడు అనగా, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అన్నాడు. కాబట్టి మన సహోదరుడికి అర్థం కావాలి ఏంటంటే, దేవుడు కదా దీవించాల్సింది, దూత ఎలా దీవించింది? దూత ఎలా దీవించి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె సముద్రంలో ఇసుక రేణువులు అంతా చేస్తానని చెప్పి దూత ఎలా చెప్పింది అంటాడు. దూత చెప్పలేదు సహోదరా. దూత దేవుని మాటలను డైరెక్ట్ స్పీచ్లో యెహోవా అన్న మాటలనే ప్రకటించింది. యెహోవా యెహోవా సెలవిచ్చానను అంటే నిజంగా పల్లెటూరులో ఇంతకు ముందు పల్లెటూరులో గ్రామాల్లో ప్రెసిడెంట్ గారు ఏదైనా ఒక విషయం ఆ ప్రజలందరూ తెలపాలన్నప్పుడు ఆయన కొన్ని మాటలు ఇచ్చి ఈ మాటలన్నీ కూడా ఊర్లోకి వెళ్ళి చాటింపు వేయి ప్రకటించని చెప్పినప్పుడు
ఆ ప్రకటించే వ్యక్తి మొట్టమొదట మన ప్రెసిడెంట్ గారు ఇలా అంటున్నాడు ఓహో అని చెప్పి ఇక కొన్ని మాటలు చెప్తాడు. మీకు రేషన్ నేనే ఇస్తానని చెప్తాడు, నా ఇంటికి రండి అని చెప్పి అన్నప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేను నాకు నేనే అన్నట్టుగా మాట్లాడుతూ చివరిలో అంటాడు కదా, ఈ మాటలన్నీ కూడా మన ప్రెసిడెంట్ గారు నాతో చెప్పాను అనే మాటలు అంటాడు. అంటే ఇక్కడ అవి ప్రెసిడెంట్ గారు చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి చోట ప్రెసిడెంట్ అనకుండా చివరిలో ఈ మాటలు ప్రెసిడెంట్ గారు చెప్పాను అనే మాట అంటాడు. అలాగే ఇక్కడ కూడా యెహోవా చలవిచ్చెన నేను అని దూత చక్కగా 22వ అధ్యాయం 18వ వచనంలో క్లియర్గా అవి యెహోవా మాటలే అని చెప్పి దూత చెబితే ఇదిగో చూసావా, డైరెక్ట్గా అబ్రహాం అని పలికింది ఎవరు? ఇదిగో దూత. ఆ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తే అబ్రహాం గారిని బలియమని అడిగాడు ఇస్సాకుని. ఇక్కడ యేసుక్రీస్తే బలి అడిగాడు కానీ దేవుడు కాదు అన్నట్టుగా మన సహోదరు చెప్తున్నాడు. లేదంటే యేసుక్రీస్తు వారే దేవుడుగా మరి బలి అడిగాడని చెప్తున్నాడు. యెహోవా దేవుడిని పక్కకు పెట్టేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబుల్ని పూర్తిగా వక్రీకరించడం అంటే ఇదే. అర్థం కాక దూత మరి నిజంగా దేవుడు మాట్లాడితే మనకు అర్థం కాదు కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో మధ్యలో దూతను పెట్టి దేవుడు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్నట మనం ఏదో మనం మార్చడం కాదు. బైబిల్ అంతా చదువుతుంటే అదే అర్థమైంది. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా స్వయంగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన స్వరం వినలేదంటే ఇక నువ్వు దేవుని స్వరం ఎప్పుడు వింటావు? మరి యేసుక్రీస్తు స్వరం ఎలా వింటావు? ఆయన వచ్చిందేమో మరి కొత్త నిబంధన కాలంలో, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం అంతమయ్యే కాలంలో ఆయన వచ్చాడు. నువ్వు ముందుగా ఎలా వింటావు? అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఒకవేళ యేసుక్రీస్తు గారు కూడా దేవుడే అనుకుంటే ఆయన కూడా చెప్పింది కూడా తప్పే అవుతుంది. మరి ఆయన అన్నాడు, మీరు ఏ కాలమందైనానో ఏ సమయంలోనైనానో దేవుని స్వరము వినలేదు, దేవుని స్వరూపము చూడలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా అబద్ధం ఆడాడా? ఒకవేళ నువ్వు అన్నట్టు యేసుక్రీస్తు దేవుడు అనుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారి మాట విన్నాడుగా, యేసుక్రీస్తు మాట విన్నాడు కదా అబ్రహాం గారు. అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు వారు దేవుడే నువ్వు అంటున్నావు కదా, మరి యేసుక్రీస్తు వారికి మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు? దేవుని మాట వినలేదు అన్నప్పుడు ఈయన కూడా దేవుడే కదా. మరి ఈయన మాట విన్నప్పుడు దేవుని మాట విన్నట్టేగా. మరి ఇలా ఎందుకు అర్థం చేసుకోవు? అంటే నీకు ఎలాగా అనుకూలంగా ఉంటే అలా, అంటే నువ్వు యేసుక్రీస్తుని రెండో దేవుడిగా చూపించాలి కాబట్టి నువ్వు ఇవన్నీ మార్చి చెప్తున్నావా? ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు ఎక్కడా ఎవరి కంటికి ఏ దూత ఆకారం కానీ, ఏ మనిషి ఆకారం కానీ, ఏ దేవుని ఆకారం కానీ మనుషులకి ఎవరికి కనిపించలేదు. ఇది బైబిల్ సత్యం. కాబట్టి ఈ విధంగా మనము దేవుని మాటలను అపార్థం చేసుకోవడం అనేది చాలా తప్పండి. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారు ఏ సమయంలో భూమి మీదకి వచ్చాడు అనేది కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. ఎందుకంటే మొట్టమొదట పౌలు గారి ద్వారా మాట్లాడాడు. నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. ఈ దినములు అంతమంది అంటే ఖచ్చితంగా కొత్త నిబంధన కాలంలోనే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు కానీ అంతకు ముందు మాట్లాడలేదు. అది ఒకటి అయితే మరొక సందర్భం చూద్దాం. ఏమన్నా పేతురు గారు మాట్లాడే మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:20-21లో ఏముందంటే, క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలం అంటే ధర్మశాస్త్రము తీసివేసేదాన్ని చివరి దినాలు, కడవరి దినాలు అంటే ధర్మశాస్త్రం అంతమయ్యేది, ఇశ్రాయేలు యొక్క అధికారం, ఇశ్రాయేలు యొక్క గొప్పతనం అంతమయ్యే రోజుల్నే కడవరి దినాలుగా మరి ఇక్కడ చెప్పడం. అంటే కడవరి దినాల్లోనే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు తప్ప అంతకు ముందు ఎప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం కాలేదు. అలాగనే అపోస్తుల కార్యాల్లో కూడా మరి పేతురు గారు ఒక మాట చెప్తాడు. ఆ మాట కూడా చూద్దాం. పేతురు గారు చెప్పిన మాటలు అపోస్తుల కార్యాలు 3:26 చూడండి. 3:26 దేవుడు తన సేవకుడైన యేసును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించెను. అంటే ఇశ్రాయేలు దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయననంటే క్రీస్తును మొదట అంటే మొదట మీ యొద్దకు పంపెను. ఎవరో దేవుడు మొట్టమొదట పంపించింది ఎందుకంటే మీ కొరకు చనిపోయి తిరిగి లేచి మరి మీ పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించాలి, మీ రోగాలను భరించాలి. కాబట్టి మొదట మీ దగ్గరికే పంపించాడు అన్న సంగతిని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి మొదట మీ యొద్దకు పంపెను. ఇది భూమి మీదికి వచ్చిన మొదటి రాకడా. ఖచ్చితంగా
ఇది సత్యం. ఎందుకంటే పేతురు గారు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్పింది. ఎందుకంటే మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించడానికి దేవుడు మొట్టమొదట మిమ్మల్ని ఆస్వాదించడానికి మొట్టమొదటిగా మీ దగ్గరికి పంపించాడనే మాట ఇక్కడ మొదట అనేది ఖచ్చితంగా మొదట మీ యొద్దకు పంపాను అనే మాట ఒకటి ఉంది. అలాగనే మనం ఇందాక కూడా చూసాం రెండు మాటలు. అలాగనే మరి యోహాను గారు కూడా ఒక సందర్భాన్ని చెబుతున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో యోహాను గారు ఏమన్నారంటే యేసుక్రీస్తులు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సమయాన్ని మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి సమయాన్ని మరి తెలియజేస్తూ ఆయన ఏమన్నాడంటే చివరి గడియలు అంటున్నాడు. ఎక్కడ 2వ అధ్యాయం 18లో చివరి గడియలు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ లోకానికి వచ్చిన సమయంలోనే ధర్మశాస్త్రం నెరవేర్చబడే సమయాన్ని ఏమన్నాడంటే యోహాను గారు చివరి గడియలు అంటున్నాడు. కాబట్టి చిన్నపిల్లలారా ఇది చివరి గడియా, చిన్నపిల్లలారా ఇది చివరి గడియా. ఆయన బ్రతికి ఉన్న కాలంలోనే చివరి గడియ అంటున్నాడంటే మొదటి శతాబ్దంలోనే అది చివరి గడియలుగా చివరి రోజులుగా యోహాను గారు ఇక్కడ తెలియజేశాడు. అలాగనే ఎబ్రీయుల పత్రిక మరొక మాట చూద్దాము. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. ఆయన అనగా క్రీస్తు యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు చెప్పినటువంటి మాట. మొట్టమొదట ఒక్కసారి ఆయన ప్రత్యక్షం. ఎందుకు? పాపాన్ని తీసివేయడానికి. అలాగనే ఎబ్రీ పత్రిక 9:28లో కూడా ఇంకొక మాట ఉంది. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి ఏమో శిలువ మరణం కోసం ప్రత్యక్షమయ్యాడు, రెండోసారి ఏమో పాపము లేకుండా మనల్ని తీసుకెళ్ళడానికి రెండోసారి ప్రత్యక్షమవుతాడన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆదిలో మొదట కలిగినప్పటి నుండి కూడా ఆయన వాక్కు అనే పేరు లేదండి ఆయనకి. ఖచ్చితంగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని కార్యాలన్నీ నెరవేర్చిన తర్వాతనే ఆయన వాక్కులన్నింటినీ తీసుకొని ఆ వాక్కుల ప్రకారంగా ఆయన జీవించి ఆ వాక్కులన్నీ నెరవేర్చాడు కనుకనే ఆయనకు యేసుక్రీస్తుకి దేవుని వాక్యం అనే పేరు పెట్టబడింది. భూమి మీదకి వచ్చిన తర్వాత పెట్టబడింది తప్ప అంతకుముందు యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అనే పేరు లేదు. కాబట్టి ప్రేమను దేవుని వారలారా, యేసుక్రీస్తు వారికి ఆయన పేరు ఎప్పుడు వచ్చిందో అది తెలుసుకోవాలి. ఆయన ఏ కాలంలో భూమి మీదకి వచ్చి ప్రకటించాడో అది తెలుసుకోవాలి. కానీ అంతకుముందు దేవుడు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారాను, దూతల ద్వారాను, కుమారుని ద్వారాను మరి మాట్లాడే తప్ప మరి పాత నిబంధనలు మాత్రం ఎప్పుడు కూడా క్రీస్తు కనిపించలేదు. ఎవరితో కనిపించి ఎవరితో మాట్లాడేది అనేది బైబిల్ సత్యం. ఇది పరిశుద్ధాత్మ యొక్క మరి అపోస్తుల బోధ. ఈ బోధ ఉంటేనే మనకు రక్షణ, లేదంటే శిక్ష. ఎందుకంటే పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడికి ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కూడా మరి వాడికి క్షమాపణే లేదు. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మొదటిసారే శరీరధారిగానే ఈ భూమి మీదకి వచ్చాడు తప్ప శరీరం లేకుండా ఎప్పుడు ఎవరికి కనిపించలేదు. ఇది సత్యం. అందరికీ వందనాలు. దేవునికి ఇష్టం.